రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని మూసివేసి దాని యంత్రాలను స్క్రాప్ గా అమ్మివేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తన అనుమాయులకు మేలు చేసేలా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఇటీవలే ఆదిలాబాద్ లో జరిగిన ప్రజాపాలన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నాగేష్ వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని అభినందించడంపై కేటీఆర్ స్పందిస్తూ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీని అమ్ముతుంటే కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ నేతలే ఎక్కువ డప్పు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ము ఎమ్మెల్యేకి లేదు, ఇంకా దానికి ఉన్నది. మొన్న చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయన కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు. ఆయన కోరామా, నేను పరిశానైనా చూసి ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్ముకదొబ్బుతున్నందుక. ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక. పక్కకి వెళ్ళి సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఆల్తుఫాల్తు మనుషులు కాదు, అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం. మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం, అట్లెట్లు అమ్ముతావా అని. ఇవాళ అడ్డికి పావుషేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఒక ఆయన బావ వరుసకున్న మనిషి, ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా, తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కావున చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయన కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు. ఆయన కోరామా, నేను పరిశానైనా చూసి ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్ముకదొబ్బుతున్నందుక. ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక. పక్కకి వెళ్ళి సిగ్గుండాల